ఇప్పుడున్న ఏఐ గురించి భయపడడం సహజం. ఎందుకంటే, మనం భయపడుతున్న ఈ క్షణం చరిత్రలో కొత్తది కాదు. మీకొక చిన్న కథ చెప్తాను. పాతకాలంలో మన ఇళ్ళ తలుపులు, కిటికీలు, ఫర్నిచర్స్ అన్నీ మనుషుల చేతితో తయారయ్యేవి. ఒక్కో ఐటెం తయారు చేయడానికి రోజులు పట్టేది. పని ఉండేది, కష్టం ఉండేది. కానీ గ్రోత్ మాత్రం చాలా తక్కువ ఉండేది. అప్పుడు ప్రపంచం మారింది. మిషన్స్ వచ్చాయి, పవర్ టూల్స్ వచ్చాయి, ఆటోమేషన్ మొదలైంది. అప్పుడు చాలామంది ఒకటే చెప్పారు, ఇది మన ముగింపు. కానీ చరిత్ర వేరే కథ చెప్పింది. భయపడిన వాళ్ళు ఆగిపోయారు, నేర్చుకున్న వాళ్ళు ఎదిగారు. మిషన్ వాడిన వాళ్ళు ఒక్క ఐటెం కాదు, వందల ఐటమ్స్ తయారు చేశారు. ధరలు తగ్గాయి, డిమాండ్ పెరిగింది, మార్కెట్ ప్రపంచం అంతా విస్తరించింది. అయితే ఇంకొన్ని రోజులకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి. మళ్ళీ అదే భయం. ఇప్పుడు చిన్నవాళ్ళు పోతారు, ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మనకు పని ఉండదు అనుకున్నారు. కానీ మార్కెట్ ఇంకా పెరిగింది. కొత్త డిజైన్స్ వచ్చాయి, కొత్త రోల్స్ పుట్టాయి. సప్లై, సర్వీస్, డిజైన్, మేనేజ్మెంట్ అని చాలా రోల్స్ వచ్చాయి. పని పోయింది కాదు, పని ఎవాల్వ్ అయింది. ఇప్పుడు మనం అదే మలుపులో ఉన్నాం. ఏఐ వచ్చింది, ఇది కూడా ఒక మిషన్ లాంటిదే. ఇది మనుషులను రీప్లేస్ చేయడానికి కాదు, మన పని శక్తిని మల్టిప్లై చేయడానికి. చరిత్ర మనకు ఒక సింపుల్ పాఠం నేర్పింది. టెక్నాలజీ మనుషులను రీప్లేస్ చేయదు. టెక్నాలజీ వాడగలిగిన మనుషులు టెక్నాలజీ వాడలేని మనుషులను రీప్లేస్ చేస్తారు. అందుకే మిత్రమా, ఇది భయపడే సమయం కాదు, ఇది నేర్చుకునే సమయం, అడాప్ట్ అయ్యే సమయం, ముందుకు నడిచే సమయం. ఏఐ ఒక ప్రమాదం కాదు, ఏఐ ఒక అవకాశం. దాన్ని ఎవరు ముందుగా పట్టుకుంటారో వాళ్ళే రేపటి మార్కెట్ని నిర్మిస్తారు.